ఈ చలికాలంలో గడ్డగట్టిన గుడ్లన్నింటినీ బద్దలు కొట్టడానికి గడ్డి కట్టలు తయారయ్యాయి. ఈ రోజు మనం చేయబోయే పని కట్టగట్టిన ఒట్టి గడ్డి కట్టల్ని టాటర్లో కట్టుకుని తీసుకెళ్లి షెడ్ లో పడేయాలి. అందుకే పొద్దున్నే మా చిన్నాన్న నేను పిల్ల బ్యాచ్ వేసుకుని పొలానికి వచ్చేసాం. పేరుకే పిల్ల బ్యాచ్ గానీ బట్టలన్నీ చిరిగిపోయినా కట్టలేయడం మాత్రం ఆపల. పొలంలో గడ్డి కట్టలన్నీ లోడు కట్టడం ఒక ఎత్తు అయితే లోడు కట్టిన టాటర్కి తాడు కట్టడం ఒక ఎత్తు. అయ్యో లాగి లాగి నరాలన్నీ నీరసపడిపోతాయి గానీ తాడు మాత్రం బిగుసుకోదు. ఒక పక్క తాడు కట్టడానికే తిప్పలు పడే టైంలో టాటర్కి గాడి కొట్టాల్సి వచ్చింది. మా గాడి వెళ్ళాలంటే గాడి కొట్టడానికి నా బాడీ సహకరించాలిగా. నా బాడీకి నాకన్నా బద్ధకం ఎక్కువ కాబట్టి ఆ పని మా చిన్నానికి అప్పచెప్పేశా. ఈ గొయ్యి వరకు టాటర్ మీద చెయ్యేసి నేనే దొరికొచ్చా గానీ ఇక్కడికి వచ్చాక మా నాన్న తీసేసుకున్నాడు. నేను దోలితే లోడ్ అంతా ఇక్కడే ల్యాండ్ అవుద్దని మా నాన్నకి తెలుసుగా. ఫైనల్ గా గడ్డి కట్టలు ఇంటికి తీసుకొచ్చి షెడ్ లో పడేసాం. అన్నట్టు మీరు చూసారో లేదో, ఇన్స్టాగ్రామ్ లో మనం 1 లక్ష ఫాలోవర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఆల్రెడీ 40,000 అయిపోయారు. ఇంకెంత 60,000గా. అది కూడా నువ్వు తలుచుకుంటే అయిపోద్ది. అందుకే ఒకసారి తలుచుకుని చిటిక్కుని ఫాలో కొట్టేస్తారనుకుంటున్నా. లేదనుకో నేను ఎడుతా.